మనకి పాత రోజుల్లో ఈ రామాయణ మహాభారతాల్లో అస్త్రాలుండే. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, అగ్ని అస్త్రం, ఇట్లాగా. వాయుయాస్త్రం అంటే గాలి వస్తుంది. మనకి పాత సినిమాల్లో ఇది కూడా చూపెడుతుంటారు అనమాట. ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అలాగే వారుణాస్త్రం అంటే నీళ్లు పోస్తుంది. ఇప్పుడు కాలం మారింది, యుద్ధ తీరు మారింది, అంతే తప్పించి అస్త్రాలు మాత్రం అట్లాంటిదే. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మొన్న బంగ్లాదేశ్ మన మీద ఒక ఆరోపణ చేశారు. బంగ్లాదేశ్లో వరదలు రావడానికి కారణం మనం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేటప్పటికి ఆ నీళ్ళంతా వచ్చి బంగ్లాదేశ్లో వరదలు వచ్చినాయని. అదే సందర్భంలో మన మీద అట్లాంటి కుట్ర చేయడానికి, జలాస్త్రం చేయడానికి కుట్ర పన్నుతున్నది ఈశాన్య రాష్ట్రాల అవతల చైనా అన్నది మనకి స్పష్టంగా కనబడుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏ క్షణంలోనైనా సరే కియూ అంటే ఉక్రెయిన్ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ని, డ్యామ్ని కూల్చడానికి రెడీలో ఉంది. అది కూలిస్తే గనక 4 బిలియన్ల టన్నుల వాటర్ వచ్చి ఆ ప్రాంతం మొత్తం మీద, అంటే ఒక రకంగా రాజధాని, ఉక్రెయిన్ రాజధాని కొట్టుకుపోతుంది. అలాంటి పరిస్థితి సృష్టించడానికి సిద్ధమయ్యారు అని చెప్పేటప్పటికి, తెలిసేటప్పటికి వణుకుతున్నది ఉక్రెయిన్.